బానోనెస్ వారికి అట్లాగే మన దేశ ప్రపంచ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బ్రహ్మాండంగా జరుపుకోవాలని, ప్రతి పేదవాడి ఇంట్లో కూడా పండగ జరగాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలి, కొత్త బట్టలు ధరించాలి. ఈ పండగ వాతావరణం అనేది ముస్లింలే కాకుండా ముస్లింలతో సోదరభావంగా ఉన్నటువంటి హిందువుల ఇళ్ళ కూడా, క్రిస్టియన్ సోదరులు కూడా, వాళ్ళు కూడా ఒకరికొకరు అలింగనం చేసుకోవడమే కాకుండా, ఒకరికొకరు చేతులు కలుపుకోవడమే కాకుండా ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి చాలా మనం చూస్తూ ఉంటాం. భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా మన ఇంట్లో బిర్యానీ వండినా, మన ఇంట్లో సేమ్యాలు వండినా పక్కవారికి ఇవ్వటం, పక్కవారు ఉగాది ఈ సమయం కానీ సంక్రాంతి సమయంలో అరుసులు మాకు ఇవ్వటం, ఈ సాంప్రదాయం అనేది భారతదేశ సంస్కృతి సాంప్రదాయంలో గొప్ప సాంప్రదాయం. ఇది భిన్నత్వంలో ఏకత్వంగా మామూలుగా కలుసుకోవటం, నమస్కారం, సలాం అలైకుం అంటమే కాకుండా పండగ సమయంలో కూడా మనం ఒకరికొకరు కలుసుకుంటూ ఉంటాం. ఇందులో భాగంగానే ఇఫ్తార్ సమయంలో చాలామంది ఇఫ్తార్ పార్టీలు ఇస్తూ ఉంటారు. అది కూడా చాలా గొప్ప విశిష్టత. అంటే కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష చేసి, ఈ కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలో మనిషి తనకు తాను పొద్దునుంచి సాయంత్రం దాకా ఏమీ తినకుండా, ఎప్పుడైతే మనిషి ఆకలి బాధతో తెల్లవారుజాము 4:30 నుండి సాయంత్రం 6:30 దాకా కనీసం మంచినీళ్ళు కాదు, ఒక ఉమ్ము కూడా మింగడానికి అవకాశం లేకుండా ఇంత కఠోరమైనటువంటి దీక్షలో ఉంటే, ఆ సాయంత్రం పూట ఎప్పుడైతే ఇఫ్తార్ చేస్తుంటాడో అప్పుడు ఏదైతే కోరుకుంటాడో ఆ దువా చేసే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి ప్రపంచం కోసం, దేశం కోసం, దేశం సౌభాగ్యం కోసం, దేశ దాని డెవలప్మెంట్ కోసం, మన కోసం, మన కుటుంబం కోసం, ఎవరి కోసం ప్రార్థన చేసినా దేవుడు వరాలు కురిపించే సమయము ఇఫ్తార్. కాబట్టే ఇఫ్తార్ పార్టీలు చాలామంది చేయటం జరుగుతుంది. అయితే రంజాన్ ఇంత కఠోరమైనటువంటి దీక్ష చేస్తే మనిషిలో మానవత్వం అనేది వెలుగు చూస్తుంది. ఎందుకు వెలుగు చూస్తుంది అంటే, కోటీశ్వరుడు కూడా అతనికి ఏమి తిన్నాడా, పేదవాడు ఎలా ఉన్నాడు ఏంటనేది ఆ బాధ తెలియదు. కానీ ఉపవాసంలో